శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 88వ భాగం. మృత్యువు ఆకాశజుని భక్షించడానికి ప్రయత్నించి విఫలమై యమధర్మరాజు దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది. యమధర్మరాజా, ఎందుకు నేను ఆకాశజుని అందరినీ భక్షించేటువంటి నేను ఆకాశజుని మాత్రమే ఎందుకు భక్షించలేకపోతున్నాను అని మొరపెట్టుకుంటుంది యముడి దగ్గర అనమాట. యముడు దానికి కారణాన్ని చెప్తూ ఉన్నారు నిన్నటి ఎపిసోడ్లో. ఏమంటున్నారు ఇంకా కొనసాగిస్తూ యమధర్మరాజు, మృత్యువా, ఆకాశజుడు ఆకాశంలోంచి పుట్టినవాడు. అటువంటి ఆకాశజుని పృథివీ మొదలైనటువంటి పంచభూతాలతో సంబంధం ఉండదు తల్లి. అతన్ని నీవు భక్షించడానికి ప్రయత్నించడం వృధా ప్రయాస. ఎందుకంటే ఆకాశాన్ని ఎవడైనా పట్టుకోగలడా? పట్టుకోలేడు. కాబట్టి నీవు ఆకాశజుని పట్టుకోవాలన్నటువంటి సంకల్పాన్ని వదులు అని బోధ చేశాడు యమధర్మరాజు. సరే, మృత్యువుకి అంతా అవగాహన అయింది. ఇక ఆశ్చర్యంతో తన నివాసానికి తను వెళ్ళిపోయిందట. సరే, ఈ కథనంతా, ఈ ఆఖ్యానాన్నంతా వింటున్నారు శ్రీరామచంద్రమూర్తి. వింటూ అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షిని, భగవాన్, మీరు చెప్తున్నటువంటి ఈ విప్రుడు, ఈ ఆకాశజుడు నాకెందుకో బాగా ఆలోచిస్తే బ్రహ్మదేవుడే అని అనిపిస్తోంది నాకు. మీరు చెప్పినటువంటి ఈ విప్రుడు బ్రహ్మదేవుడు అని నేను అనుకుంటున్నాను అని వశిష్ఠుని ముందు తన అభిప్రాయాన్ని పెట్టారనమాట. అందుకనే వశిష్ఠ వెంటనే, అంటే కుశాగ్ర బుద్ధి అయినటువంటి శిష్యుడు బోధ వింటుండగానే వాళ్ళకి అవగతమైపోతుంటుంది, అర్థమైపోతుంటుంది అంతా అనమాట. మహానుభావుడు శ్రీరామచంద్రుడు ఆ బోధలోంచి సత్యాలని అలాగే గ్రహించేస్తూ ఉన్నారన్నమాట. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నిజమే రామా, అతనే బ్రహ్మదేవుడు అని చెప్పాడు. అయితే బ్రహ్మదేవుడు అంటే మన పురాణాల్లో వర్ణించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మదేవుడు అని మనం అర్థం చేసుకోకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు అనేటువంటి ఆ పురాణాల్లో వర్ణించి చెప్పిన బ్రహ్మదేవుడు కాదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం పరిశీలిస్తే బ్రహ్మదేవుడు అంటే ఏంటంటే సమిష్టి మనస్సు, కాస్మిక్ మైండ్ అంటాం అనమాట. సమిష్టి మనస్సునే ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే జ్ఞానంలో సంకల్పం అట జనిస్తూనే ఏర్పడ్డటువంటి ఆ సమిష్టి మనస్సే బ్రహ్మదేవుడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. పరమాత్మ ఇచ్ఛాశక్తిలోంచి, పరమాత్మలోంచి, ఆ జ్ఞానంలోంచి, ఆ ఇచ్ఛాశక్తిలోంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఇచ్ఛతో కూడినటువంటి, క్రియతో కూడినటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానిని ఇక్కడ బ్రహ్మదేవుడు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇతనే ఈ బ్రహ్మదేవుడు కోసమే, ఇతనే ఆకాశజుడు అనేటువంటి పేరుతో ఈ బ్రహ్మదేవుని కోసమే ఇక్కడ యముడి మధ్య, మృత్యువు మధ్య ఆ సంభాషణ, సంవాదం జరిగిందనమాట. ఆ వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి టాపిక్ ఎవరంటే, ఆకాశజుడు ఎవరంటే ఈ బ్రహ్మనే. పరమాత్మలో యొక్క ఇచ్ఛాశక్తిలోంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఇచ్ఛతో కూడినటువంటి, క్రియతో కూడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అదే బ్రహ్మదేవుడు అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఇతను ఎక్కడ జన్మించాడు? ఆకాశంలోంచి పుట్టాడు. పేరే చెప్తోంది కదా ఆకాశజుడుని. మరి ఆకాశంలో ఆయన పుట్టడం ఏంటి? మనం అందరం కూడాను ఆకాశంలోంచి పుట్టిన వాళ్ళమే. ఎందుకనంటే మన పుట్టుకలన్నీ కూడాను ఇప్పుడు చెప్పినటువంటి ఆ మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడో బ్రహ్మ, దాంట్లోంచి మనం పుట్టిన వాళ్ళమే. కాబట్టి మనం కూడా ఆకాశజులమే. మనం కూడాను, మన పుట్టుక కూడా ఎక్కడంటే
ఆకాశమే. మన పుట్టుక కూడా ఆ బ్రహ్మలోంచి ఎప్పుడైతే ఇప్పుడు చెప్పినటువంటి ఏ బ్రహ్మనైతే చెప్పారో అక్కడి నుంచే మనం వచ్చాం కాబట్టి మనం కూడా ఆ కోవకే చెందిన వాళ్ళం అవుతున్నాము. మన మూల పురుషుడు ఆకాశంలోంచి వచ్చినవాడు, అది కాస్మిక్ మైండ్. మన మూల పురుషుడు అక్కడి నుంచి మనం వచ్చామన్నమాట. ఆయన పేరే రకరకాలుగా యోగ వాసిష్టంలో కూడా మనకి వస్తూ ఉంటుంది. ఏంటి ఆ పేర్లు అంటే బ్రహ్మదేవుడు అంటాడు, పితామహుడు అంటాడు, ప్రజాపతి అంటారు, హిరణ్య గర్భుడు అంటారు. ఏ పేరు పెట్టినా ఆ కాస్మిక్ మైండ్కి పెట్టినటువంటి పేరే. అతనిని వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ. అతని బ్రహ్మదేవుని వర్ణన కొనసాగుతుంది. ఏమంటున్నాడు? అతను కర్త అంట. కర్త, ఆదికర్త. ఎట్లాంటి కర్త అంటే ఆదికర్త అంటే మొట్టమొదటి శరీరాన్ని ధరించిన వాడట. ఎవరు? ఈ బ్రహ్మదేవుడు. ఇంకా అతను పురుషుడు అనే పేరట ఆయనకి. ఎందుకు పురుషుడు అనే పేరు వచ్చిందంటే పూర్ణత్వం ఉన్నవాడు కాబట్టి పురుషుడు. పూర్ణత్వం ఎవరికైతే ఉంటుందో, పూర్ణమైన బ్రహ్మతత్వం నుండి బయటకు వచ్చినటువంటి పూర్ణమైన వాడు కాబట్టి పురుషుడు. పూర్ణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని నుండి వచ్చినటువంటి మహానుభావుడు ఎవర్రా అంటే ఈ పూర్ణ పురుషుడే, ఈ బ్రహ్మే. ఇంకా బ్రహ్మం నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మ అని కూడా అనబడ్డారేమో. బ్రహ్మము నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మ అనేటువంటి పేరు కూడా మనకి. అటువంటి ఆ పూర్ణ పురుషుడు ఎక్కడి నుంచి జన్మించాడు? ఆకాశంలోంచి జన్మించాడు. కాబట్టి ఆ పూర్ణ పురుషుని గురించే వశిష్ఠ మహర్షి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ పితామహుని గురించే రాముడు అన్నాడు కదా, అయ్యా గురువుగారు ఆ పితామహుని గురించే కదయ్యా మీరు నాకు చెప్తున్నది అని రాముడు డైరెక్ట్గా అడిగేశారు అనమాట. ఇక ఆయన ఒక లక్షణాలని ఈ గురువుగారు వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఏమేమి చెప్తున్నారు ఆయన లక్షణాలు? ఆయన స్వయంభువు, స్వయంగా పుట్టాడట. ఎక్కడి నుంచి? ఆ పరమాత్మ యొక్క చైతన్యంలోంచి, ఆ ఇచ్ఛాశక్తిలోంచి స్వయంగా పుట్టాడు కాబట్టి స్వయంభువు. ఆయన స్వయంభువు. ఇంకా విజ్ఞానాత్మట, విజ్ఞానమే ఆయన యొక్క స్వరూపమట. ఇంకా ఏకాత్మ కూడా ఆయనేనట. ఏకాత్మ అంటే ఏంటి? అనాత్మను కూడాను ఆత్మస్వరూపంగా దర్శించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకాత్మ. వారిని మనం ఏకాత్మ. అనాత్మని కూడా ఆత్మగా దర్శించేవాడు. ఏమిటి అనాత్మ? ఇక్కడ చూడండి, ఈ నేను అన్నది ఆత్మ అయితే నాకు భిన్నమైంది అంతా అనాత్మే. ఆలోచనల దగ్గర నుంచి శరీరం వరకు అంతా అనాత్మే అనమాట. కాబట్టి ఆత్మని, ఈ అనాత్మని, ఇంకా ఈ శరీరాన్ని దాటితే ప్రపంచం అంతా కూడా అనాత్మే. లోపల ఉన్న ఆత్మని, ఆత్మ కాని దాన్ని అన్నింటినీ ఆత్మస్వరూపంగా దర్శించేవాడు ఏకాత్మ. కాబట్టి ఎక్కడ పుట్టాడు? నాభిలోంచి. నాభి కమలం అంటున్నా కదా, నాభి ఆకాశం, నాభి బిలం వచ్చి శూన్యం అన్నమాట. ఆ నాభి బిలం శూన్యము. ఆ శూన్యం అనేటువంటి ఆకాశంలోంచి జన్మించాడు ఇతను. కాబట్టి ఆకాశజుడు అన్నమాట ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఏకాత్మ అంతా కూడాను ఆత్మస్వరూపంగానే చూస్తున్నాడు కాబట్టి ఏకాత్మ అన్నది కూడా ఇక్కడ సరిపోతుంది. ఇంకా ఆయన్ని మహత్ అన్నారు. మహత్తత్వము అంటే కాస్మిక్ మైండ్, అంటే బ్రహ్మాండమైన మనస్సు అట. సమిష్టి మనస్సు, అన్ని జీవులలో ఉన్నటువంటి మనస్సు యొక్క స్వరూపం అంతా కలిస్తే అది కాస్మిక్ మైండ్, సమిష్టి మనసు అనమాట. కాబట్టి మహత్ అని కూడా అన్నారు. విజ్ఞానాత్మ అని కూడా అన్నారు. విజ్ఞానాత్మ మనం కాదా విజ్ఞానాత్మలము? మనం కూడా విజ్ఞానాత్మలమే. అయితే మన విజ్ఞానం ఎక్కడి వరకు పరిమితం అయిపోయిందంటే మన వరకే పరిమితం అయిపోయింది. పరిమితమైనటువంటి విజ్ఞానాత్మలం మనం. కాబట్టి అది అట్లా పరిమితమైన విజ్ఞానాత్మ, అపరిమితమైనటువంటి విజ్ఞానాత్మ ఆ బ్రహ్మదేవుడు. అయ్యా రామా, నువ్వు చెప్పినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణే నేను ఇప్పుడు వర్ణిస్తూ ఉన్నది ఆయన్నేనయ్యా. మనం కాబట్టి ఈ మృత్యువు ఉంది చూసావు, మృత్యువు యమధర్మరాజు ఈ బ్రహ్మదేవుని వశం చేసుకోవడానికే ఆ మృత్యువు ప్రయత్నించింది, విఫలమైంది. ఆ మృత్యువుకి బ్రహ్మదేవునికి యమధర్మరాజుకి మధ్య జరిగిన సంవాదం అంతా కూడాను ఈ ఆకాశజుని గురించే. మరి పాపం మృత్యువు ఎందుకు అక్కడ విఫలమైంది అని అంటావా రామా? ఇప్పుడు మృత్యువుకి ఎందుకు చేత కాలేదు ఆకాశజుణ్ణి అనేటువంటి ఆ సందేహం నీకు
ఉండుంటుంది. ఎందుకంటే ఆకాశజుడు ఏ కర్మ చేయలేదబ్బాయి, అర్థమైందా? ఆకాశజుడు ఏ కర్మ చేయలేదు. ఎతికారు, త్రిలోకాలు అంతా ఎతికారు, మృత్యువు యమధర్మరాజు, అతను ఎక్కడ కర్మ చేసినటువంటి దాఖలా కనిపించలేదు. కర్మ చేస్తేనే మృత్యు బారిన పడతారు ఎవరైనా. ఒక జీవి మృత్యు బారిన పడింది అంటే కర్మఫలం ఉంటేనే మృత్యు బారిని పడతాడు. కర్మే మృత్యువుకి జీవుణ్ణి అందిస్తుంది. చేసినటువంటి కర్మే ఈ జీవుణ్ణి మృత్యువుకి అందిస్తుంది. అసలు కర్మ అంటే ఏంది? చలనం. కర్మ అంటే చలనం. మృత్యు అంటే కూడా చలనం అనే అర్థం. ఇప్పుడు మరణం ఎప్పుడు వస్తుంది మనకి? మృత్యు ఎప్పుడు వస్తుంది? నీలో చలనం ఉన్నప్పుడే నీకు మృత్యు సంభవిస్తుంది. నీ యొక్క జ్ఞానంలో చలనం ఉన్నప్పుడే నీకు మృత్యువు సంభవిస్తుంది. చలనం లేకుండా ఉంటే మృత్యువు లేదట. జ్ఞానంగానే ఉంటే, అచలంగా ఉంటే, చలించకుండా ఉంటే మృత్యువుకి అవకాశమే ఉండదట. ఈ అచలం మీద చలనం దెబ్బతీయలేదు. చలనమైనటువంటి మృత్యువు ఈ జ్ఞానం అచలంగా ఉన్నిందనుకో, అచలం మీద ఈ చలనము దెబ్బతీసే పనే లేదు. ఇంకా చెప్పాలంటే అచలం మీద కనుక ఈ చలనము వచ్చి పడింది అనుకో, ఆ చలనం కూడా అచలమే అయిపోతుంది, అచలనమే అయిపోతుంది. కాబట్టి వర్ణిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఆ బ్రహ్మ పరాకాశ శరీరుడు. వపుహు అంటున్నాడు. వపుహు అంటే శరీరం అన్నమాట. శరీరం ఉంది, వపుహు ఉంది శరీరం అట. ఆ శరీరం ఏది అంటే పరాకాశము. అది భౌతికమైన శరీరం కాదు మనకు మళ్ళీ. ఇది ఈ కనపడేటువంటి శరీరం భౌతికమైన శరీరం. ఈ భౌతికమైన శరీరానికి ఏముంటుంది? ప్రతి క్షణము ఇది మారుతూ ఉంటుంది, మార్పు ఉంటుంది. పుట్టినప్పుడు ఇంత ఉన్నానో, పెరుగుతూ 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 ఇప్పుడు ఇంత అయ్యానో, ఇక ఇప్పుడు ఏంటంటే విపర్యంలో ఉంది, వెనక్కి వెళ్ళిపోతూ అన్నీ కూడాను, అన్ని వ్యవస్థలు కూడా విపర్యం చెందుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. చివరికి ఒకానొక స్టేజ్లో నశించిపోతుంది. ఇది భౌతికమైన శరీరానికి. దీనికి నామరూపాలు ఉన్నాయి. శరీరానికి నామరూపాలు ఉన్నాయి కాబట్టే ఈ శరీరానికి మరణం వస్తుంది. ఒకానొక రోజున ఈ శరీరం మరణిస్తుంది. ఈ శరీరమే మరణానికి అవకాశం ఇస్తుంది. నామరూపాలు ఉన్నటువంటి, మార్పు చెందేటువంటి ఈ శరీరము మరణానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని నాది అనుకుంటే పర్వాలేదు. ఇప్పుడు ఇది నా గాజు అనుకున్నట్టే, ఇది నా వాచ్ అనుకున్నట్టే, ఇవి నా అద్దాలు అనుకున్నట్టే, ఇది నా శరీరము అనుకుంటే పెద్దగా కష్టమేం లేదు. కానీ ఈ శరీరాన్నే నేను అనుకుంటే మాత్రం ప్రమాదం అన్నమాట. కాబట్టి ఈ దేహాన్ని నేను అనుకోవడమే చాలా ప్రమాదమైనటువంటి విషయం. సరే, అసలు విషయానికి వస్తే ఆకాశమే శరీరమైనటువంటి వాడిని మృత్యు ఏం చేస్తుంది? వాడికి మార్పు ఉండదు. ఆకాశంలో నామరూపాలు లేవు, మార్పు లేదు, చలనం లేదు ఆకాశంలో. అటువంటి దానిని మృత్యువు ఏం చేస్తుంది? ఆ ఆకాశాన్ని అది ఎలా ఆక్రమిస్తుంది? ఆకాశాన్ని చంపడం ఎవరి తరం? ఇప్పుడు ఆకాశం ఉంది, వర్షం పడుతుంది, ఇప్పుడే వెలిసింది వర్షము. ఆ వర్షం ఆకాశాన్ని తడపగలదా? లేదు, అక్కడ ఆ పొలంలో మంటలు వేస్తున్నారు, ఈ మంట ఆకాశాన్ని కాల్చగలదా? గాలి వీస్తోంది, గాలి ఆకాశాన్ని ఏమైనా అటు ఇటు తిప్పగలదా? కాబట్టి ఆకాశజుడు అతను. ఆకాశజుడిని మృత్యువు ఏమీ చేయలేదు. ఇది ఈ వర్ణన ఇంతటితో ఆగలేదు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో కూడాను ఈ బ్రహ్మదేవుని యొక్క వర్ణనే కొనసాగించబోతున్నారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.